వార్త చూసుకోవచ్చు. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతల పరుగు. అధిష్టానం అత్యవసర పిలుపు వెనుక వ్యూహమేంటి? మారుతున్న రాజకీయ సమీకరణాలు, అస్థినలో కమలనాథుల కీలక మదనం. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కేంద్ర అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమర్జెన్సీ పిలుపు వచ్చిందట కేంద్రం నుండి తెలంగాణ బీజేపీ నాయకులకు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఏకంగా రాష్ట్ర ముఖ్య నేతలందరినీ హుటాహుటిన హస్తినకు రావాలని ఆదేశించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా అందిన ఈ పిలుపుతో కమల్నాథులు తమ తదుపరి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు తెల్లవారుజామునే ప్రత్యేకంగా ఢిల్లీకి పయనం కానున్నారు. మరోవైపు ఇప్పటికే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిమిత్తం రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలోనే మకాం వేసిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో జరగనున్న అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ భవిష్యత్తు కార్యాచరణను, దూకుడును ఈ సమావేశం నిర్దేశించడంతో ఉందని తెలుస్తోంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ముందే ఢిల్లీ వేదికగా పక్కాగా గ్రౌండ్ వర్క్ పూర్తినట్టు తెలుస్తూ ఉంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇప్పటికే నితిన్ నబీన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ తాజా పరిస్థితి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలపై ఆయన అధిష్టానానికి ఒక సమగ్రమైన వాస్తవిక నివేదికను సమర్పించినట్టు సమాచారం. ఈ సుదీర్ఘ నివేదికలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే రేపటి భేటీలో రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేయనట్లు అవుతుంది. ఈ ఆకస్మిక సమావేశం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రధానంగా తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అధికార పార్టీకి ధీటుగా ప్రజా సమస్యలపై పోరాటంలో అనుసరించాల్సిన సరికొత్త వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి తోడు రాష్ట్ర నాయకుల మధ్య ఎంతో కొంత సమన్వయ లోపం ఉందన్న వార్తలు. ఇది ముఖ్యంగా సమన్వయ లోపం కారణంగా అదొకటి రమ్మంటా ఉన్నారు. ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది. ఎన్ని రోజులు అయిపోయింది, కొట్లాడుకున్నారు, గుద్దుకున్నారు, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇప్పుడైనా మీరు కలిసి ఉంటారా లేదా, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తావు, ఖచ్చితంగా మాట్లాడతారు. దాంతో పాటుగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన కూడా పక్కా చర్చ జరిగే ఉంటుంది, చర్చ జరుగుతుంది కూడా. ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ నేతలకు సడన్గా కబురు వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే. మరి పార్టీ కథ ఏంది, కార్యక్రమం ఏంది? అటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా చోట్ల గెలుస్తూ ఉంది. మరి తెలంగాణలో ఎందుకు గెలుస్తలేదు? ఇంక ఇక్కడ ఏం కావాలి? 4-8 వరకే సీట్లు ఆగిపోతున్నాయి, గెలుస్తున్నారు. మరి మిగతా వాటి ఎందుకు గెలవట్లేదు? ఎంపీల వరకైతే గెలుస్తున్నారు, మన ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎంపీలు ఎట్లా గెలవాలి? ఎందుకు గెలుస్తలేరు అంటే ఇక్కడ కుమ్ములాటలు, అంతర్గతంగా తెలంగాణ బీజేపీలో కొట్లాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడలు చాడలు చెప్పుకొని రోడ్డు మీద వేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆ ఎమర్జెన్సీ పిలుపు వచ్చింది ఢిల్లీ పెద్దల నుండి. మొట్టికాయలు కూడా వేస్తుంది. ఇంకొకసారి ఈ తమాషాలు బంద్ చేయరు, ఈ కొట్లాటలు బంద్ చేయరు. మీరు ఏమంటే లోపల చూసుకోరు, కానీ ఈ బయటకు వచ్చి ఇలా వేస్తే అక్కడ పార్టీకి నష్టం అవుతుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఉంది ఈ పార్టీ ఎలక్షన్కి. మరి ఈ ఎలక్షన్లోనైనా కనీసం గెలుస్తారా, మరి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంటారా? ఫస్ట్ అయితే ఈ లొల్లీలు కొట్లాటలు బంద్ చేసుకోరు అనేటువంటి వార్నింగ్ అయితే పక్కా ఇవ్వబోతున్నారు. రేపు భేటీలో ఇదే. రేపు వాళ్ళకు పిలుపొచ్చిందంటే, తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్రం నుండి పిలుపొచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇదే ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపైన కూడా వాళ్ళు కసరత్తు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. జెన్జీని గుడ్డిగా నమ్ముతా, నిరసన వారి ప్రజాస్వామ్య హక్కు, విద్యకు జీడీపీలో 6% నిధుల కేటాయింపు త్వరలోనే సాధ్యం. IIMUN వార్షికోత్సవంలో RSS అధినేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు అని చెప్పి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. కార్యవర్గాన్ని ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగుల గొంతుకగా తాను అభివర్ణించుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ తమ సంస్థాగత నిర్మాణం మరియు జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా తొలి జాతీయ నాయకత్వ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఛత్రపతి సంభాజీనగర్ వేదికగా నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ ఈ నూతన నాయకత్వ రోస్టర్ను ఆమోదించింది. ఈ కొత్త నాయకత్వ నిర్మాణంలో యువతకు
ప్రాధాన్యత ఇస్తూ వివిధ కీలక రంగాలు మండలాలకు నూతన బాధ్యతలను ఖరారు చేశారు. ఈ నూతన కార్యవర్గం ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు మరియు జాతీయ కన్వీనర్గా 30 ఏళ్ల అభిజిత్ దీప్కే బాధ్యతలు చేపట్టగా సహ కన్వీనర్లుగా 30 ఏళ్ల అశోక్ రాంక 27 ఏళ్ల సౌరభ్ దాస్ నియమితులయ్యారు. జాతీయ సంస్థాగత ఇన్ఛార్జిగా 35 ఏళ్ల అజింక్య షిండేను, సంస్థాగత కో ఇన్ఛార్జిగా 25 ఏళ్ల దీపక్ బలియాను ఎంపిక చేశారంట. ఒక కార్యవర్గాన్ని ప్రకటించిందట. ఇదైతే మొన్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి CJP పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ తమ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎవరెవరు ఏంటిది పార్టీలో అంటే ఆ CJPలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరెవరు ఏంటిది, ఒకరు కన్వీనర్గా, కన్వీనర్గా వారందరూ కూడా నియమించుకోవడం జరిగింది. మరి ఇది రాజకీయ పార్టీగా ఉండబోదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం ఇది ఒక సంస్థలాగానే ఉంటుంది, సమస్య వస్తే ఈ సంస్థ పోరాటం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీగా మలుచుకోబోమని చెప్పేసి చెప్పింది. మరి ఎన్నికలు వచ్చిన వేళ మరి ఇది రాజకీయ పార్టీగా మారుతుందా, లేదంటే ఈ సంస్థనే ఇతర రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతుందా అనేది మనం వేచి చూడాలి. చెరువులోకి శుద్ధి జలాల లక్ష్యం, తక్కువ ఖర్చుతో నీటి శుద్ధికి కొత్త సాంకేతికపై హైడ్రా అధ్యయనం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ విధానాలు అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాము. 21.61 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన అని చెప్పేసి మరొక వార్త కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ అట. సంగారెడ్డిలో సీఎం